నమస్కారం. కేవై న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో పోలీస్ శాఖకు కొత్త వసతులు అందుబాటులోకి వచ్చాయి. 44 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రూరల్ పోలీస్ స్టేషన్ భవనంతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, హెల్త్ అవుట్ పోస్టులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఎస్పీ రాజేష్ చంద్ర సంయుక్తంగా ప్రారంభించారు. శాంతి భద్రతలే అభివృద్ధికి పునాదని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలో 44 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రూరల్ పోలీస్ స్టేషన్ భవనం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఆసుపత్రిలోని పోలీస్ హెల్త్ అవుట్ పోస్ట్, సదనం క్యాంపులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, దేశం, రాష్ట్రం, ప్రాంతం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు అత్యంత కీలకమన్నారు. ఎక్కడి ప్రజలకు రక్షణ, శాంతి భద్రతలు ఉంటాయో అక్కడి అభివృద్ధికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రాంతాలు అభివృద్ధి సాధ్యం కాదన్నారు. అనంతరం ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్, పోలీస్ వ్యవస్థ ప్రజలకు భరోసాకు ప్రతీకనన్నారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న పోలీస్ భవనాలు ప్రజలు నిర్భయంగా తమ సమస్యలు చెప్పుకునేందుకు దోహదపడతాయని తెలిపారు. పోలీస్ వ్యవస్థ బలంగా ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. 2024-25 సంవత్సరంలో కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 50 మంది ప్రాణాలు కాపాడగలిగామని తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా పలు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. కామారెడ్డికి వచ్చిన తర్వాత మీ యొక్క విరుద్ధమైనటువంటి ఆలోచన మీ యొక్క అప్పుడప్పుడు మాకు కనిపిస్తుంది. సాయంత్రం 5 గంటలకు వెళ్ళి బాన్సల్లో ఒక మాస్ లీడర్ గా ఆయన రాష్ట్ర స్థాయికి ఎదిగిన సర్పంచ్ గానే పిలిచి ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా శాంతి భద్రతలు చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎక్కడ సామరస్యం ఉంటుందో, ఎక్కడైతే ప్రజల ప్రాణాలకు రక్షణ కలుగుతుందో అది తానంతట తానే అభివృద్ధికి నాంది పలుకుతుంది. అక్కడ అనవసర కొట్లాటలు అవుతాయి, పోలీస్ కేసులు అవుతాయి, జైలుకు పోతాం. ఈ అల్లలు ఎందుకని కొంతమంది భయపడి కూడా అభివృద్ధికి చేయాలనే మనసులో ఉన్న వారు మనకు దూరం అవుతారు. పోలీస్ స్టేషన్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ ప్రజల్లో ఒక భరోసా. ఆ పోలీసులు ఒక ప్రశాంతమైన ప్లేస్లో పనిచేసేసి ప్రజల ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలి. ఇప్పుడున్న ప్లేస్లో కొంచెం ఇరుగ్గా ఉండేది, పబ్లిక్ కూడా అప్రోచ్ చాలా కష్టంగా ఉండేది. బట్ ఇప్పుడు నూతన భవనంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక సపరేట్ అంత ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో పబ్లిక్ అతను కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. పబ్లిక్ కూడా వాళ్ళ సమస్యలతోటి ఆఫీసర్ని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే పోలీస్ వ్యవస్థ స్ట్రాంగ్ ఉంటుందో ఆ ప్రాంతం కూడా చాలా డెవలప్ అవుతుంది. అండ్ మరొక విషయం, 2024తో పోల్చుకుంటే 2025లో మన కామారెడ్డి జిల్లాలో 50 మంది ప్రాణాలు మనం కాపాడగలిగాం రోడ్ యాక్సిడెంట్లో పోకుండా. ఆయన ఆషాఢ మాసం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఊర పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామ దేవతలకు బోనాలు నివేదించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని వేడుకుంటున్నారు. ఈ వేడుకల్లో మహిళలు, యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలను చాటుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సాంప్రదాయ ఊర పండుగ వేడుకలు గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పుతున్నాయి. ప్రతి ఏడాది నిర్వహించే ఉత్సవాలలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని గ్రామ దేవతలను దర్శించుకుంటున్నారు. ఉదయం నుంచి మహిళలు నైవేద్యాలు సిద్ధం చేసి రంగురంగుల బోనాలను తలపై మోసుకుంటూ డప్పు, మంగళ వైద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయాలకు తరలి వస్తున్నారు. అనంతరం గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని, ఎల్నినో వంటి ప్రతికూల పరిస్థితులు లేకుండా పాడి పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నారు. సాలూరా మండలం హుల్సా గ్రామంలో కూడా ఊర పండుగ వేడుకలు వైభవంగా జరిగాయి. గ్రామస్తులంతా కలిసికట్టుగా పాల్గొని గ్రామ దేవతలకు బోనాలు నివేదించారు. భక్తుల సందడితో ఆలయాలు కలకల్లాడగా ఈ వేడుకలు గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయి.
మొక్కురి లేట్ చేయకండి. అసలు రైట్ ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఓటరు జాబితా సవరణ ఇంటింటి ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ జిల్లాలో ఆశించిన వేగంలో సాగడం లేదు. గడువు సమీపిస్తున్నప్పటికీ సిబ్బంది కొరత, క్షేత్రస్థాయి సమస్యలతో ప్రక్రియ మందకోడిగా కొనసాగుతోంది. దీంతో ఓటర్లలో కూడా పలు సందేహాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నెమ్మదిగా కొనసాగుతోంది. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఫారాలు పంపిణీ చేయడం, వాటిని తిరిగి సేకరించడం ఆలస్యమవుతుందని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అధికారులు నేరుగా ఇళ్లకు వెళ్లకుండా ఓటర్లనే నిర్దిష్ట ప్రాంతాలకు రావాలని సూచిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫారాలు ఎలా నింపాలో స్పష్టమైన అవగాహన లేకపోవడంతో పలువురు ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. సరైన మార్గదర్శకత్వం అందకపోవడంతో తమ పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోతాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 1-2 నెలల వ్యవధిలో 1000కి పైగా ఇండ్లను సర్వే చేయాల్సి రావడం ఒక్కో బిఎల్కు భారంగా మారిందని సిబ్బంది చెబుతున్నారు. సిబ్బంది కొరత, అధిక పని భారం కారణంగానే ప్రక్రియ ఆలస్యమవుతోందని వారు వాపోతున్నారు.
ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS, MD, పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు, MD, సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న AITC 22వ మహాసభలకు కోటగిరి, పోతంగల్ మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. CPI నాయకులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక కోడ్లపై తీవ్ర విమర్శలు చేశారు. నిజామాబాద్ నగరంలో జరుగుతున్న AITC 22వ మహాసభల సందర్భంగా కోటగిరి, పోతంగల్ మండలాల నుంచి AITC నాయకులు, కార్యకర్తలు ర్యాలీ సభకు బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని CPI కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ AITC జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుబాస్ రాములు, CPI మండల కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్రంలోని BJP ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి అమలు చేయడం కార్మికుల హక్కులకు విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. ఈ విధానం వల్ల కార్మికుల హక్కులు బలహీనపడమే కాకుండా ఉద్యోగ భద్రత, సంక్షేమంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు AITC నిజామాబాద్ జిల్లా 22వ మహాసభ నిజామాబాద్ పట్టణంలో ఈరోజు రేపు జరుగుతూ ఉంది. ఈరోజు కోటగిరి మండలం నుంచి మరియు కోతంగల్ మండలం నుంచి దాదాపుగా ఎక్కువ సంఖ్యలో నిజామాబాద్కు మన AITC నాయకులు, కార్యకర్తలు, AITC అనుబంధ భవన నిర్మాణ రంగాల కార్మికులు, ఇతర సంఘాల సభ్యులు అందరూ కూడా ఈరోజు నిజామాబాద్ చదువుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏంటంటే
ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ జిల్లా మహాసభ జరుపుకోవడం ఆనవాయితీ. ఈ మహాసభలలో ఈ జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చర్చించి రానున్న కాలంలో కార్మికుల సమస్యలు ఏజెండాగా తీసుకొని భవిష్యత్తులో సమరశీల పోరాటాల వైపున ఏఐటీసీ కార్యకర్తలని, నాయకులని, ప్రజా సంఘాల సభ్యులని ఉద్యమం వైపున సన్నద్ధం చేయడం కోసమే ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా భవన నిర్మాణ రంగంలో కానీ ఏఐటీసీ కార్మికులను కూడా వీరందరికీ కూడా సమగ్ర సంక్షేమ చట్టం తీసుకురావాల్సిన అవసరం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం పైన, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికులు కొట్లాడి సాధించుకున్న చట్టాలను 4,44 చట్టాలను రద్దు చేసి 4 కోడులుగా విభజించి కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.